హాయ్ అండి. రీసెంట్‌గా స్టాక్ మార్కెట్ అయితే చాలా వాలటైలిటీగా ఉందండి. ఎందుకంటే పైకి కిందకి పడిపోతూ ఉంది. పైకెళ్తుంది, కిందకొస్తుంది. అంటే ఎంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఎంత కన్‌ఫ్యూజన్ ఉందంటే చాలా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు చాలామంది ట్రేడర్స్ అయితే. ఎందుకంటే ఇదేంటి సడెన్‌గా ఏమైనా కుప్పకూలుతుందా? ఒక బూమర్‌లాగా అని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు హర్ష మెహతా ఎలా కుంభకోణం వచ్చినప్పుడు ఎలా పడిపోయిందో చూసాం గదా! అలా అయితే ఏమైనా జరుగుతుందా అనిపించేలాగైతే వాలటాలిటీ అయితే ఎక్కువగా ఉంది. స్టాక్ మార్కెట్‌లో అయితే చాలా అప్ అండ్ డౌన్ అయితే కలుగుతా ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా చూస్తే మీకు చాలా అమ్మకాలైతే జరుగుతా ఉన్నాయి. ఎందుకిలా జరుగుతుందనేది చాలా మందికి అర్థం కావట్లేదు. అందులోనూ మిడ్ క్యాప్స్ వాళ్ళు, అలానే కొంచెం లో క్యాప్స్ వాళ్ళు కావచ్చు, మీడియం ఏదైతే ఉన్నాయో కొన్ని క్యాప్స్ అయితే వాటిల్లో కొంచెం బాగా ఎక్కువ కనిపిస్తా ఉంది. దాదాపు 20%, 15% దాకా అయితే మైనస్‌లో అయితే కనిపిస్తా ఉన్నాయి మిడ్ క్యాప్స్ అయితే. మీకు కొంచెం అప్పర్ మిడ్ క్యాప్స్ కూడా పర్లేదు. కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ అవి కూడా కొంచెం ఎక్కువ ఒక 10%, 7%, 8% దాకా అయితే ఉన్నాయి. మీకు కరెక్ట్‌గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైతే మీరు రీసెంట్‌గా ఒక డిసెంబర్, నవంబర్, అక్టోబర్ ఆ టైంలో ఏవైతే ఇన్వెస్ట్ చేశారో, మీరు ఒక 1,00,000 ఇన్వెస్ట్ చేశారంటే ఒకాళ స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం చూసుకుంటే మీకు దాదాపు ఒక 20,000 దాకా లాస్ అయితే కనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే రూ. 1,00,000కి మీకు 20% అంటే ఆల్మోస్ట్ 20,000 అంటే మీకు డబ్బులనేవి రావు. మీరు ఒకవేళ విత్‌డ్రా చేసుకోవాలంటే 80,000 మీకు ఎనక్కొస్తాయి. అంత డిఫరెన్స్ అయితే కనిపించింది. అందులోనూ ఈ రీసెంట్ టైమ్స్‌లో కరోనా తర్వాత అయితే కొంచెం అవేర్‌నెస్ బాగా పెరిగి ఎక్కువ ప్రచారంతోటైతే మిడిల్ క్లాస్ కూడా దీనిలో స్టాక్ మార్కెట్‌లోకి అయితే ఎక్కువ మంది రావడంతోటైతే ఇప్పుడు ఎక్కువ మంది నష్టపోతుంది మిడిల్ క్లాస్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు దాంట్లో డబ్బులు పెట్టేసి మీకు డబ్బులు 10%, 20% ఎక్స్‌ట్రా వస్తుందనైతే చెప్పడంతోటి చాలామంది ఇంట్రెస్ట్ తోటైతే ఎళ్ళడం చూసాం. అలాంటి వాళ్ళైతే ఇబ్బంది పడతా ఉన్నారు. అలానే కొంచెంమంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతా ఉన్నారు. నెల నెల 2,000, 3,000, కొంతమంది 5,000 కట్టుకునేవాళ్ళు. అలానే కొత్తగా సిప్ అని వచ్చింది. స్టాక్‌లోకి మీరు కొంచెం కొంచెం పే చేసుకుంటా ఉండొచ్చు. అలా అయితే మీకు ఇంట్రెస్ట్ ఇప్పుడు మీరు చూసుకుంటే బ్యాంకుల్లో చాలా తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. 6%, 7%, 8% అనేది చాలా తక్కువ వస్తుంది. కానీ ఇక్కడైతే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కాబట్టి మీకు 20% కావచ్చు, 25, 30% కూడా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అంటే డబ్బులను బట్టి. అలానే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పెట్టిన కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఏంటనేది క్లారిటీ అయితే ఒక నిర్మలా సీతారామన్ మన ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా ఫైనాన్స్ మినిస్టర్ అయితే చెప్పడం చూసాం. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే డబ్బులందరూ బుక్ చేసుకుంటున్నారు. ఏదైతే సెప్టెంబర్‌లో టాప్‌కెళ్ళిందండి. టాప్‌కెళ్ళి అక్కడి నుంచి కొంచెం కొంచెం పడుతా వచ్చింది. పైకి లేస్తుంది, పడుతా ఉంది, పైకి లేస్తుంది. ఈ టైంలో ఏం చేశారంటే చాలామంది బుకింగ్స్ చేసుకున్నారంట. ఎక్కువ మంది ప్రాఫిట్ బుక్ చేసుకున్నారంట. ఇప్పుడు రూ. 1,00,000 పెట్టినోళ్ళు ఆ టైంలో ఎక్కువ వెళ్ళింది కాబట్టి 1,20,000, 1,30,000 అలా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారంట. దాని కారణంగా ఎలా అయితే ఉందనైతే ఆమె అయితే చెప్పుకొచ్చింది. కానీ ఇంకొక వాస్తవం ఏందంటే ట్రంప్ గెలిచిన కాడ నుంచి కూడా ఇది జరుగుతా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. దీనికి కారణం ఏంటంటే ట్రంప్ తన సిద్ధాంతాలేంటి, మన దేశమే ఫస్టు, మన డాలర్‌ని బలపరచాలని అయితే ఆయనైతే కోరుకుంటంతోటైతే విదేశాలు ఎవరైతే మన అమెరికా నుంచి కొంతమంది ఏదైతే పెట్టుబడులు పెట్టారో మన దేశం స్టాక్ మార్కెట్‌లో నిఫ్టీలో కావచ్చు, సెన్సెక్స్‌లో ఎవరైతే పెట్టారో డబ్బులు, ఆ డబ్బులైతే వాళ్ళు విత్‌డ్రా చేసేసుకొని ఎళ్ళిపోతున్నారు. కొన్ని వేల కోట్లయితే సడెన్‌గా విత్‌డ్రా చేసేసుకొని ఎళ్ళిపోతున్నారండి వాళ్ళు. కారణం ఏందంటే అమెరికానే ఫస్ట్ అని ట్రంప్ ఏదైతే నినాదం ఉందో దానికి అయితే అంటే అమెరికా బలపడాలంటే ఇండియన్ మార్కెట్ అనేది పడిపోవాలి. అలా చేయాలంటే వాళ్ళైతే స్టాకులనేవి అయితే అమ్మేసుకొని ఎళ్ళిపోతున్నారు. దాని కారణంగా అయితే అలా జరుగుతా ఉంది. చూద్దాం ఇదేంటంటే కొత్త మూవ్‌మెంట్ అలానే జరుగుతా ఉంటది. అదొకటికి కారణం గావచ్చు. ఇంకా ఈ 2 కారణాలు. ఒకటి ఎక్కువ అమ్మకాలు జరగడంతోటి, 2 విదేశీ పెట్టుబడులనేది స్టాక్ నుంచి వెళ్ళిపోవడం. ఈ 2 కారణాలతోటైతే అలా అయితే మీకు అప్ అండ్ డౌన్స్ అవుతుంది. మీరు దీనికి కంగారు పడాలంటే కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైనా మీరు కనీసం ఒక 6, 5 నెలలు ఆగండి. ఆగితే మళ్ళీ ఆటోమేటిక్‌గా మార్కెట్ అనేది సెట్ అయిపోతుంది. ఆలోపు ట్రంప్ కూడా సైలెంట్ అయిపోతాడు. ట్రంప్ కూడా మళ్ళీ నార్మల్ దారిలోకొస్తాడు. నార్మల్‌గా అన్ని మార్కెట్‌లు ఓపెన్ అవుతాయి. మళ్ళీ విదేశీ పెట్టుబడులు మన దాంట్లోకొచ్చి పెట్టుబడి పెడతారు. పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మార్కెట్ అయితే మళ్ళీ పైకి లేస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రా అయితే చేసుకోనవసరం అవసరం లేదండి. ఓపికగా దాంట్లో ఉంచేసి వదిలేసేయండి. ఒక 4, 5 నెలల పాటైతే దాన్ని టచ్ చేయకుండా వదిలేసేయండి. నో ప్రాబ్లమ్. మీకు ఆటోమేటిక్‌గా మళ్ళీ మార్కెట్ అయితే పుంజుకొని పైకైతే లేస్తుంది. ఇప్పుడున్న స్టాక్ మార్కెట్‌లో అంత అవకతవకలు లేవు. హర్షత్ మెహతాలాగా సడెన్‌గా బూమరొచ్చి పడిపోయేంత సీన్ లేదు గానీ ఆహ్, స్టడీగానే ఉంటుంది మార్కెట్. సడెన్‌గా కరోనా లాంటిదే వస్తే తప్ప మనం ఏం చేయలేం గానీ, అంతకుమించి ఇంకా ఎలాంటి లేకుంటే ప్రపంచ యుద్ధాలని వస్తే తప్ప మిగతా ఏ ఛాన్స్ వల్ల అయితే పడిపోదు. మనం చూసాం రీసెంట్‌గా యుక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు కూడా పడిపోయింది. పడిపోయి మళ్ళీ ఆటోమేటిక్‌గా పైకి పుంజుకుంది. ఇప్పుడు హైయెస్ట్ మార్కులో కూడా నడుస్తోంది. పెద్దగా తగ్గిందేం లేదు. మీరైతే వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మళ్ళీ మీకు మార్కెట్ అయితే పుంజుకుంటుంది. ఇబ్బందైతే లేదు. ఆహ్, చాలామంది చెప్పారు కదా! ఎక్కువ మంది ఫారిన్ ఇన్వెస్టర్స్ అయితే మన స్టాక్ నుంచి స్టా
మన నిఫ్టీ నుంచి ఏదైతే ఉందో దాని గురించి బయటకి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ అమ్మకాలు జరగడం వల్ల ఇలా అయితే వాల్టాలిటీ అయితే కనిపించింది. మీరైతే వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే నో ప్రాబ్లమ్. మీకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ స్టాకులు అయితే పెరుగుతాయి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదండి. మీరు మరి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.